నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు సుఖీభవలో తీవ్రమైన దురదలు దద్దుర్లతో మనిషి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీలకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. దుమ్ము, ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ కొంతమందికి మాత్రం ఇవే ప్రధానమైన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. చర్మం, ముక్కు, గొంతు, కళ్ళు ఇలా శరీరంలోని అన్ని భాగాల్లోనూ ఎలర్జీల బాధలు కనిపిస్తూ ఉంటాయి. దురదలు దద్దుర్లతో మనిషి జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీలకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశిస్తే సైన్యం వెంటనే అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి కాస్త దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీళ్లు కారటం, తుమ్ములు రావటం, బొబ్బల్లాగా రావటం, చర్మం ఎర్రగా కందిపోవటం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, మనం వాడే ఆభరణాలు కావచ్చు. అలర్జిక్ స్కిన్ రియాక్షన్స్ అంటే చర్మానికి వచ్చే అలర్జీ సమస్యలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది సాధారణంగా మనకు కనిపించే దద్దుర్లు. రెండవది మనం చాలా కామన్గా అంటే చిన్నపిల్లల్లో చూసే అటోపిక్ ఎగ్జిమా, దాన్ని ఎగ్జిమాస్ అంటాము. మూడవది కాంటాక్ట్ అలర్జీ, అంటే ఒక వస్తువు మనకి కాంటాక్ట్ వల్ల వచ్చిన అలర్జీని కాంటాక్ట్ అలర్జీ అంటారు. ఈ విధంగా 3 రకాలుగా మనం స్కిన్ అలర్జీస్ని చూస్తాము. మనకు ఒక ప్రవర్బ్ ఉంది, ఎనీథింగ్ అండర్ ది సన్ ఇంక్లూడింగ్ ద సన్ కెన్ కాజ్ అలర్జీ అని. అంటే అలర్జీస్ ఏంటంటే సోలార్ అర్టికేరియా అంటాం, అంటే సన్లైట్ పడకపోతే కూడా అలర్జీ వస్తుంది, దాన్ని సోలార్ అర్టికేరియా అంటాం. తర్వాత కోల్డ్, మంచిగా కొంతమంది ఐస్ ముట్టుకుంటూ వెంటనే అర్టికేరియా వస్తుంది, దద్దులు వచ్చేసి దురదలు పెడతాయి, దాన్ని కోల్డ్ అర్టికేరియా అంటాం. కొంతమంది ప్రెజర్ అర్టికేరియా, నేను ఇలా చెవులు పెట్టుకున్నాను అనుకోండి, ఇలా ప్రెస్ చేశాను అనుకోండి, ఆ ప్రెజర్ వల్ల కూడా కొంతమందికి అర్టికేరియా వస్తాయి, దాన్ని ప్రెజర్ అర్టికేరియాస్ అంటాం. కొంతమంది కాస్త ఎండలో నిల్చున్నారు అనుకోండి, లేకుంటే బాగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే చిన్న చిన్న గూస్ బెర్రీ స్కిన్ లాగా చిన్న చిన్న పొక్కులు వచ్చేసి దురదలు పెడతాయి, దాన్ని కొలినర్జిక్ అర్టికేరియా అంటాం. నాకు వంకాయ పడదండి, నాకు గోంగూర పడదండి, నాకు పాలు అసలు పడవండి, కొందరు మాకు వేరుశెనక్కాయలు బఠానీలు పడవండి అంటారు. కొద్దిమంది గుడ్డు పడదండి అంటారు, ఇంకొందరు చేపలు తింటే ఇబ్బందిగా ఉంటుందండి అంటారు. ఇలా చాలా మందిలో తినే పదార్థాలకు సంబంధించి ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎలర్జీ కనిపించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావటం, జ్వరం రావటం, ఆస్తమా పెరగటం, చర్మంపై ఎర్రగా కందిపోవటం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవటం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఫుడ్ అలర్జీస్ చాలా కామనెస్ట్ కాజ్ అనమాట, ఫుడ్ అలర్జీస్ అనమాట. ఈ ఫుడ్ అలర్జీస్లో ఏవి కామను అని మళ్ళీ చేస్తే ముఖ్యంగా మనం కొన్ని పన్నీర్ అంటాం, పన్నీర్ అని చీజ్ కానీ అంటాం, చీజు, చాక్లెట్స్, పీనట్స్ అంటే పల్లీలు, అలాగే ఫిష్, ఎగ్గు, ప్రాన్స్ లాంటివి. కొంతమంది వంకాయ కూడా వస్తుందంటారు, వంకాయ, చేమ, కంద అని అంటుంటారు. గోంగూర మరి ఖచ్చితంగా తెలియదు కానీ చెప్తుంటారు, గోంగూర కూడా చెప్తుంటారు. ఇలా
అంటే బయట వాడే కలర్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా ఒకసారి రావచ్చు, కలరింగ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా సోయాబీన్స్ అంటే అలర్జీ ఉన్న వాళ్ళు సోయాబీన్స్, ఫిష్, ఎగ్, అలాగే పీనట్స్, చాక్లెట్స్, చీజు చాలా మటుకు తగ్గించండి అని చెప్తుంటాము. అది ఫుడ్ అలర్జీస్. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ 3వ సూత్రాన్ని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. మన శరీరం కూడా తనకు సరిపడని వస్తువులు, పదార్థాల విషయంలో అచ్చంగా న్యూటన్ 3వ సూత్రాన్నే పాటిస్తుంది. ఈ చర్య ప్రతిచర్య ఫలితమే ఎలర్జీలు. ఎలర్జీల గురించిన మరిన్ని వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Keep